నాకు తెలిసిన ఒక వ్యక్తి కుటుంబంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రాజేష్ ఎన్నో సంవత్సరాలుగా జాబ్ కోసం ట్రై చేసి చివరికి 2018లో సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాడు. జాబ్ వచ్చిన నెక్స్ట్ ఇయరే పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అతని భార్య ప్రెగ్నెంట్ అయి 2 కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఒక పాప హెల్దీగా ఉంటే మరో పాప ఆరోగ్యం అంత హెల్దీగా ఉండేది కాదు. దాంతో ఆ పాపకు సర్జరీ చేస్తే గానీ బతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. మీ అందరికీ తెలుసు, ప్రతి పేరెంట్స్కి తమ పిల్లలే సర్వస్వం. రాజేష్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయినప్పటికీ తన పాప ప్రాణం కాపాడుకునేందుకు తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేస్తూ ఏదోలా చేసి సర్జరీకి కావాల్సిన 12 లక్షల రూపాయలని కలెక్ట్ చేసుకున్నాడు. డాక్టర్లు ఆ పాపకు సర్జరీ చేయడంతో ప్రస్తుతం ఆ పాప హెల్దీగా ఉంది. అయితే ఈ ఒక్క అనుకోని సంఘటన ఆ కుటుంబం మొత్తం యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ప్రెజెంట్గా రాజేష్కి వస్తున్న టోటల్ శాలరీలో దాదాపు 80% డబ్బుని అప్పు చెల్లించింది కడుతున్నాడు. మిగిలిన 20%తో తన కుటుంబాన్ని చాలా కష్టంగా నెట్టుకొస్తున్నాడు. అదే ఈ రాజేష్ తను పెళ్లి చేసుకున్న నెక్స్ట్ మూమెంటే తన భార్య కోసం తన కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే నేడు అతనికి అప్పుల బాధ ఉండేది కాదు. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే వారికి వచ్చినంతలో సంతోషంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ సడన్గా ఆ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ అయ్యే ఖర్చులు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి భారంగా మారుతాయి. ఒకవైపు అప్పుల కోసం తిప్పలు పడుతూ మరోవైపు తమ వారి కోసం బాధపడుతూ వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఆ కుటుంబం పడే మనోవేదన అంతా ఇంత కాదు. ఈ టెన్షన్ నుంచి బయటపడాలి అంటే మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, దానివల్ల యూజ్ ఏంటి, దాన్ని ఎందుకు తీసుకోవాలనే విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎవరైనా ఆరోగ్య సమస్యల వల్ల హాస్పిటల్కి వెళ్తే అక్కడ హాస్పిటల్లో వేసే బిల్ చూసినప్పుడు ఆ డబ్బులు కట్టేవారి గుండె ఆగినంత పనవుతుంది. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆ సమస్యను తెలుసుకోవడానికి చేయాల్సిన టెస్టులు, ట్రీట్మెంట్లు, వేసుకోవాల్సిన మందులు ఇలా అన్నీ కలిపితే ఆ బిల్లు ఆమంతం పెరిగిపోతుంది. ఎందుకంటే నేడు హాస్పిటల్ చేస్తుంది సర్వీస్ కాదు, బిజినెస్. ఆరోగ్య సమస్యల నుంచి మనం ఎలాగో తప్పించుకోలేము, కానీ అట్లీస్ట్ హాస్పిటల్ బిల్ నుంచైనా తప్పించుకోవాలంటే మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా లేదా ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చినా ఆ హాస్పిటల్లో మన ట్రీట్మెంట్ కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఏదైనా హాస్పిటల్లో ఖర్చు వస్తే ఆ ఖర్చుల్ని మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ బీమా సంస్థలు పే చేస్తాయి. దీనివల్ల ఆ సమయంలో మీరు డబ్బు కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక మనం హెల్త్ ఇన్సూరెన్స్ని ఏ వయసులో తీసుకోవాలి? మనం సంపాదించడం మొదలుపెట్టిన వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఎంత తక్కువ వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దానికి కట్టే ప్రీమియం అనేది అంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కట్టే ప్రీమియం పెరుగుతుంది. అందుకే వీలైనంత వరకు తక్కువ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఇక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకుంటే బెటర్ అనే విషయానికి వస్తే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి బయట ఏజెంట్ దగ్గర, 2 ఆన్లైన్ ద్వారా. మనం ఏజెంట్ దగ్గర తీసుకుంటే కమిషన్ రూపంలో మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే ఆన్లైన్లో తీసుకుంటే ఎటువంటి కమిషన్ ఉండదు, కాబట్టి మీకు తక్కువ డబ్బుల్లో ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. ఈ పాలసీ బజార్ ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే వీళ్ళు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పైన అప్ టు 25% వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. కేవలం నెలకు 390 రూపాయల ప్రీమియంతో ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మీకు ఎటువంటి మెడికల్స్ లేకుండానే ఇన్స్టాంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు, మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80D కింద అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. పాలసీ బజార్ వాళ్ళు మనకు 30 మినిట్స్ క్లెయిమ్ సపోర్ట్, ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు మీకు పాలసీని ఎలా తీసుకోవాలి, ఆ తీసుకున్న పాలసీని క్లెయిమ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, ఇలా అన్ని విషయాలు చూసుకుంటారు. అంతేకాదు, ఇందులో దాదాపు 51 ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పాలసీ బజార్ డయాబెటీస్ పేషెంట్స్కి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ సైతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. పాలసీ బజార్లో మీరు కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ని మాత్రమే కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ని కూడా తక్కువ ప్రీమియంకే తీసుకోవచ్చు.
మీలో ఎవరైనా హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే పాలసీ బజార్ ఒక బెస్ట్ ఆప్షన్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం మన ఇండియాలో ఉన్న వారికి మాత్రమే కాదు, ఎన్ఆర్ఐలకు కూడా, అంటే యూఏఈ, యూఎస్, సింగపూర్, మలేషియా ఇలా ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా ఉపయోగపడుతుంది. అలాగే మీరు వేరే దేశంలో ఉన్న వారైనా సరే మీ తల్లిదండ్రులు ఇండియాలో ఉంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ వారి కోసం తీసుకోవచ్చు. ఇది కేవలం పాలసీ బజార్ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అంతేకాదు వాళ్ళు మీకు ఒక డెడికేటెడ్ టీమ్ అసిస్ట్ చేస్తారు. దాంతో మీరు క్లెయిమ్ సపోర్ట్ని కేవలం 30 నిమిషాల్లో పొందవచ్చు, అది కూడా మీరు విదేశాల్లో ఉన్న చోటు నుంచే. మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేసి ఉన్నాను, దానిపైన క్లిక్ చేసి తీసుకోవచ్చు. సో గైస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకు సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.